ఇచ్చిన హైకోర్టు తీర్పే సుప్రీంకోర్టు ఇస్తుంది. దీనికి ఒకటే ఆలోచన, ఎందుకంటే 50% సీలింగ్ ఎట్టొద్దనేది వాళ్ళ ఆలోచన. దానికి 9th షెడ్యూల్లో పెట్టి దీన్ని లిఫ్ట్ చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. అందుగుంచే వాళ్ళ డిసిషన్ తెలుసు. అందుగుంచే రేపు జరగబోయే బంద్ కాల్ పెద్ద ఎత్తున గ్రామాలలో, మండలాలలో, సిటీలో అందరు కూడా వ్యాపారస్తులకు కూడా నేను కోరుతున్నా. ఏ విధంగా తెలంగాణ అప్పుడు మీరు ఎన్నోసార్లు బంద్ చేసారు. తెలంగాణ గురించి మాకు అన్యాయం జరుగుతుంది. 56% ఉన్న జనానికి మీరు న్యాయం చేయండి. మేము అందరం కూడా మీ దగ్గర కొనుగోలు చేస్తాం. బియ్యం గాని, నూనె గాని మీ దగ్గర ఒక్కసారి మీరందరూ కూడా బట్టల షాప్ వాళ్ళు గాని, అదేవిధంగా రెడీమేడ్ వాళ్ళు గాని, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత విఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఊహించింది అన్నారు ఆయన. మరోవైపు బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని వ్యాపారులకు పిలుపునిచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, మనం చూస్తున్నాం కాంగ్రెస్ సీనియర్ నేత విఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాన విషయం సంబంధించి ఒకవైపు లీగల్ గా కాంప్లికేషన్ అవుతున్నాయి. రాష్ట్ర హైకోర్టులో దాని మీద స్టే ఇచ్చారు. మరోవైపు సుప్రీంకోర్టు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ ని ఒకవైపు డిస్మిస్ చేసింది. ఈ లోపు బీసీ సంఘాలన్నీ కూడా బీసీ హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్త మద్దతును కూడగడుతున్నాయి. ఇప్పటికే ఒకవైపు బీజేపీ, సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ పార్టీలు కూడా ఈ బంద్కు ఈ నెల 18 తలపెట్టినటువంటి బంద్కు మద్దతు ఇచ్చాయి. ఒకవైపు కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము మా బంద్కు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చకు ఒకవైపు దారితీస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని కాసేపట్లోనే బీసీ సంఘాల నేతలంతా కూడా మధ్యాహ్నం తర్వాత గాంధీ భవన్కి వెళ్ళి ఆయన కలవనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా కూడగట్టనున్నారు. బీసీ సంఘాలన్నీ కూడా ఈ బంద్కు కలిసికట్టుగా రావాలి. చాలా మంది కూడా బీసీ హక్కుల కోసం ఒకవైపు కోర్టులో కేసులు వేస్తూ బీసీ హక్కులకు అడ్డుపడుతున్నారు. ఈ విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా పోరాడదామని చెప్పేసి ఆర్ కృష్ణయ్య, మరోవైపు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు మిగతా వాళ్ళంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి పోరాటం కొనసాగిస్తున్నారు. నిన్న కేటీఆర్ కూడా కలిసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరారు. దీంతో కేటీఆర్ కూడా బీసీగా హక్కుల విషయంలో మేము కలిసి వస్తామని చెప్పేసి ఆ బంద్కు మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఈ రోజు పదమైదం క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాటు చేసినటువంటి వి హనుమంతరావు మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా బంద్ లో పాల్గొంటామని చెప్పేసి ఆయన ప్రకటించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చకు తారదిస్తుంది. దీంతో ఈ బంద్కు పూర్తిగా బీసీ సంఘాలు బంద్కు సంబంధించిన విషయాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరారు. ఈ సుప్రీంకోర్టు తీర్పు మేము ముందు ఊహించిందే. బీసీ రిజర్వేషన్ సంబంధించి రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప అందరికి న్యాయం జరగదు. రాజ్యాంగం సవరించేంత వరకు కూడా పోరాటం కొనసాగిద్దామని చెప్పేసి వి హనుమంతరావు పిలుపునిచ్చారు. దాంతో పాటు ఈ నెల 18 తలపెట్టినటువంటి బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి కోరారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి. రాష్ట్రంలో ఇచ్చిన హైకోర్టు తీర్పే సుప్రీంకోర్టు ఇస్తుంది. దీనికి ఒకటే ఆలోచన, ఎందుకంటే 50% సీలింగ్ ఎట్టొద్దనేది వాళ్ళ ఆలోచన. దానికి 9th షెడ్యూల్లో పెట్టి దీన్ని లిఫ్ట్ చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. అందుగుంచే వాళ్ళ డిసిషన్